నేను ఐపీఎల్ టీమేస్ అనాలిసిస్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా. టీమ్స్ అనాలిసిస్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టార్ట్ చేయబోతున్నా. సో ఫస్ట్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లో సిఎస్కే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఒక రికార్డ్ ఏ టీంకి లేదని చెప్పుకోవచ్చు. జరిగిన 18 సీజన్స్లో 2 సీజన్స్ బ్యాన్ అయ్యారు. అండ్ 2 ఇయర్స్ తీసేస్తే 16 సీజన్స్లో 12 టైమ్స్ ప్లేయర్స్కి క్వాలిఫై అయ్యారు. అవుట్ ఆఫ్ 16 సీజన్స్ 12 టైమ్స్ ప్లేయర్స్కి క్వాలిఫై అయితే 5 టైమ్స్ టైటిల్ గెలిచారు అండ్ 5 టైమ్స్ రన్నర్ అప్గా ఫినిష్ చేశారు. సో హిస్టరీలో చూస్తే సిఎస్కేనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లో ఒకటే అని చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూస్తే పాయింట్స్ టేబుల్ 10th ప్లేస్లో ఫినిష్ చేశారు. లాస్ట్ సీజన్లో ఫస్ట్ హాఫ్లో సిఎస్కేకి ఏం కలిసి రాలేదు. మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఫామ్, రుతురాజ్ ఇంజురీ అండ్ పత్తిరాణా ఫామ్లో లేకపోవడం, ఇలా చాలా ఇష్యూసే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఇంజురీ రీప్లేస్మెంట్ తెచ్చుకున్న ఆయుష్ మాత్రే, డ్వెల్ బ్రెవేస్ అండ్ రూల్ పటేల్ లాంటి యంగ్ టాలెంట్స్ టీంలో జాయిన్ అయ్యారు. అప్పటి వరకు 1 సైడెడ్ ఓడిపోయిన సిఎస్కే మళ్ళీ కాంపిటీషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అండ్ మ్యాచెస్ కూడా గెలవడం స్టార్ట్ చేసింది. అండ్ డాడీ సర్వే అని ఇమేజ్ పక్కన పెట్టి ఈ ఆప్షన్లో అయితే యంగ్ టీమ్ని బిల్డ్ చేసింది. సో సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి సిఎస్కే షెడ్యూల్. రిలీజ్ చేసిన ఫస్ట్ ఫేజ్లో సిఎస్కే షెడ్యూల్ చూసుకుంటే 2 హోమ్ గేమ్స్ అండ్ 2 అవే గేమ్స్ ఆడబోతున్నారు. March 13 అయితే ఆర్ఆర్తో అవే గేమ్. ఈ మ్యాచ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఆఫ్ దిస్ ఇయర్ ఐపీఎల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ అండ్ జడేజా ఇద్దరు ట్రేడ్ అయ్యారు. ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళ ఓల్డ్ ఫ్రాంచైజీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉండడం వల్ల ఈ మ్యాచ్ ఫ్యాన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ April 3న పంజాబ్తో హోమ్ గేమ్ ఉంటుంది. పంజాబ్ సిఎస్కేకి నెక్ టు నెక్ కాంపిటీషన్ ఎప్పుడు ఇచ్చే టీమే. సిఎస్కేకి హోమ్ గ్రౌండ్లో ట్రెమెండస్ రికార్డ్ ఉంది, కానీ పంజాబ్తో మాత్రం అంత మంచి రికార్డ్ లేదు హోమ్ గ్రౌండ్లో. సో ఈసారి ఏం జరగబోతుందో చూడాలి. అండ్ April 5న ఆర్సీబీతో బెంగళూరులో మ్యాచ్. సిఎస్కే వల్ల ఆర్సీబీ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యూయర్షిప్, హైప్, రైవలరీ అన్ని పీక్స్లో ఉంటాయి. అండ్ April 11న ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నైలో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ అన్ని మ్యాచెస్ కూడా ఈవినింగ్ మ్యాచెస్. అండ్ స్క్వాడ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే సిఎస్కే స్క్వాడ్ కాంపోజిషన్ మొత్తం మారిపోయింది. డాడీ సర్వే నుంచి యంగ్ ఆర్మీగా తయారైంది. అండ్ ముందుగా సిఎస్కే ఒక స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాద్, ఆయుష్ మాత్రే, డ్వెల్ బ్రెవేస్, అమాన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్. అండ్ అమాన్ ఖాన్ అయితే ముంబై నుంచి వచ్చిన ప్లేయర్. డొమెస్టిక్లో పాండిచేరిని రిప్రజెంట్ చేస్తాడు. బౌలింగ్ కూడా వేయగలడు, మిడిల్ ఆర్డర్లో హిట్టింగ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. అండ్ సర్ఫరాజ్ ఖాన్ స్పిన్ చాలా బాగా ఆడతాడు. స్వీప్స్, రివర్స్ స్వీప్స్, ల్యాప్ షాట్స్లో చాలా స్ట్రాంగ్. సో బ్యాటింగ్ యూనిట్ అయితే సాలిడ్గా ఉంది. అండ్ వికెట్ కీపర్ సెక్షన్స్లో ఎంఎస్ ధోని, సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ. ధోని అన్ని మ్యాచెస్ ఆడకపోవచ్చు అండ్ ఆ మ్యాచెస్లో సంజు కీపింగ్ చేయగలడు. అండ్ ఉర్విల్ పటేల్ లాస్ట్ సీజన్లో క్విక్ ఇన్నింగ్స్ క్యాపబిలిటీ చూపించాడు. అండ్ కార్తిక్ శర్మ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 19 ఇయర్స్ ఏజ్, అన్క్యాప్డ్ ప్లేయర్. సిఎస్కే 14.2 crore పెట్టి కొనడం చాలా షాకింగ్గానే ఉంది. ఎందుకంటే స్టాట్స్ అయితే మరీ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేవు. కానీ సిఎస్కే మేనేజ్మెంట్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఎంత ఫ్యూచర్ కోసమైనా 14.2 crore అంటే కొద్దిగా పెద్ద అమౌంట్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్రౌండ్